మనతో పాటు మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ ఎలా చూస్తారు? మీ మీద ఫాల్స్ కేసు పెట్టారు. దాదాపు రోజుల తరబడి జైల్లో పెట్టిన పరిస్థితి. ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో పెట్టిన పరిస్థితి. ఎలా చూస్తారు? ఈ కేసులన్నీ ఒక్కొక్కరు పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా ఎంపీలు ఎవరున్నారో వాళ్ళనే టార్గెట్గా కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తుంది, జైల్లో పెడుతుంది. పాలన చేతగాని ప్రభుత్వం తయారైంది. పాలన చేతగాక ప్రజలకు మేలు చేసే కాన్సెప్ట్ లేక దాన్ని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసి వైసీపీ నాయకులను బయలుచేస్తే అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు రోడ్డెక్కి మాట్లాడరు. ఈ పథకాలు ఇవ్వమని చెప్పి ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ అన్ని ఇవన్నీ మర్చిపోయి ప్రస్తుతానికి వైసీపీ నాయకులు ప్రజలపైన కక్ష తీర్చుకుంటా ఉన్నారు. ప్రజలపైన కక్ష కట్టిన పార్టీలన్నీ ఏమైనా మనం చూసాం. కాబట్టి కొత్తగా వీళ్ళకి చెప్పాల్సిన పనేం లేదు. పైగా ఎవరైతే వైసీపీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారో, వంశీ గారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, నాని గారు లాంటి వాళ్ళు, పేరు నాని అన్న లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్గా పెట్టి అరెస్ట్ చేయాలనేది రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఒకసారి అరెస్ట్ అయిన నాయకుడికి ఎవరు చూసినా సానుభూతి ఉంటుందే తప్ప ఎక్కడ ఏముండదు. కాబట్టి వీళ్ళు చేసే దుశ్చర్యలు ఏంటంటే ఎంతసేపటికి మనం భయభ్రాంతులకు గురి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి అవి అడగకుండా ఉండాలంటే ఇలాంటి అరెస్టులు, పోలీసులు హడావుడి సృష్టించితేనే ఈ హామీలు అడగకుండా ఉంటారు. కాబట్టి మనం ఇట్లా అరెస్ట్ చేసి ప్రతిపక్షాన్ని అనగదొక్కితే మనం బాగుంటాం అనుకుంటా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తే డైవర్షన్ పాలిటిక్స్గానే చూడొచ్చు దీన్ని. ఖచ్చితంగా అండి. వాళ్ళ చేతకంతనాన్ని నిదర్శనం ఇదే. వాళ్ళకి అధికారం చేతికి ఇచ్చిన ప్రజలు ఏంటంటే మేము ఇచ్చిన హామీలను చూసి మాకు అవకాశం కల్పించారనుకోవట్లా. వైసీపీ వాళ్ళపైన, కొంతమంది ప్రజలపైన పగ తీర్చుకునేదానికి ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి నేను ఇవ్వలేననే పరిస్థితి. అంటే ఎంత సీనియర్ మోస్ట్ అని చెప్పుకునే వ్యక్తి నేను హామీలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తా ఉన్నారు. అలాంటిది పక్కనున్న పార్ట్నర్గా ఉన్న కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఆయన మౌనంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడేమి అన్నిటికీ నేనే హామీ, నేనేమున్నా, నేనే అన్నీ నన్ను చూసి చేయండి అని చెప్పాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని ఆయన గెలిచి, బీజేపీని అడ్డు పెట్టుకొని గెలిచి ఇవాళ ఏమైనా చేస్తూ ఉన్నారంటే ఏమీ చేసే పరిస్థితులు లేరు. వాళ్ళు చేయగలుగుతా ఉందల్లా ఏంటంటే వైసీపీ నాయకులపైన, కార్యకర్తలపైన, ఇంకా కొంతమంది సామాన్య ప్రజలపైన దౌర్జన్యాలు చేయగలుగుతా ఉన్నారు. పాలన గాలికి వదిలేశారు. దాదాపు 9 నెలలు 8 నెలలు అవుతూ ఉంది. ఇప్పటికిప్పుడు ఒక్కసారి వాళ్ళు సర్వే చేయించుకుంటే సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టి అక్రమ అరెస్టుల వలన ఒరిగేదేం లేదు. ఇంకా మీరు నష్టపోవడం తప్ప, ఖచ్చితంగా నష్టపోవడం తప్ప వేరేదేం లేదు. కాబట్టి చాలామంది లిస్టులు మా దగ్గర ఉన్నాయి. అందరి మీద ఖచ్చితంగా కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాము, ఒక్కొక్కరి చరిత్ర బయట తీస్తామంటూ లోకేష్ మాట్లాడుతున్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరు అందరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం కదా. పెద్ద గ్యాప్ ఏముంటుంది? నీది నీకు చేయబడను, నీది నీకు చేయబడను. నువ్వు ఏదైతే చేస్తావు నీకు అది చేయబడిన బైబిల్లో రాసి ఉంది. ఒకసారి చూసుకోవాలా. ఎందుకంటే నువ్వు ఏది పెడితే అది తిరిగి వచ్చుద్ది మనకి. నువ్వు కేసులు పెట్టావు అనుకుంటే రేపు అధికారం చేతికి వచ్చిన తర్వాత మేము అదే పనిలో ఉంటాం కదా, మేమేం తగ్గం కదా. నువ్వు మౌనంగా ఉండి ప్రజలకు మేలు చేస్తే ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇస్తారు. కాదు మా పని ఇదే అనుకుంటే ఖచ్చితంగా రియాక్షన్ ఖచ్చితంగా ప్రజలు చూపిస్తారు, మేము చూపిస్తాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారం వచ్చినప్పుడు ప్రజలకి మేలు చేయాలి, అది వదిలేసి రాజకీయ కక్షలకి దిగితే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకోమంటూ నందిగామ సురేష్ చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు అధికారం వస్తుంది, మీరు ఈరోజు ఏం చేశారో దాన్ని ఖచ్చితంగా మేము తిరిగిస్తామంటూ నందిగామ సురేష్ హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.